ఏమైతుందంటే పాసిపోతుందట. అంటే మన కోపాలన్నీ చేదుగా మారిపోయి చికెన్ వండినా కానీ అది చేదుగానే అవుపడుతుంది మనకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అని కింది మాట, ప్రేమ దోషములన్నీ ఏం చెప్తాడంట? ప్రేమ పక్కవారి వైపు, నీ ప్రేమ నీ దోషాలు, నీ శాపాలు, నీ అన్నిటినీ కప్పివేస్తుంది. అది నా యేసయ్య ప్రేమ, అది నా యేసయ్య ప్రేమ, నా యేసయ్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందంట? అన్నిటినీ కప్పేది ఒకటే, ప్రేమ ఒక్కటే. పగ ఏం చేస్తుందంట? నిన్ను చీల్చివేస్తుందంట. దావీదు దగ్గరకు వచ్చిండు నాతాను వచ్చి అంటున్నాడు, ఒక దరిద్రున్నాడు, ఒక ఉన్నాడు అయ్యా. ఇప్పుడు పగ రగులుతుంది దావీదు మీద, దేవుని మంట రగులుతుంది. దావీదుని ఏం చేయాలో అర్థం కావట్లే. ఎందుకంటే దేవుడు దావీదుకు ఒకడు అప్ప చెప్పిండు. ఏం అప్ప చెప్పిండు? శ్రవంతం ఏం కట్టాలి? మందిరం కట్టాలి. మరి యేసుక్రీస్తు నీకు ఒకటి అప్ప చెప్పిండు. ఏంది ఇది? దేవుడు యేసుక్రీస్తు వారు నీకు కూడా ఒకటి అప్ప చెప్పిండు. నీవు దేవుని ఆలయమై ఉన్నావు.